అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భూమాఫియా రెచ్చిపోతుంది. ముఠాల ఆకడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కేవలం కేఆర్కే కాలనీలో దొంగ ఇంటి నెంబర్లతో పదుల సంఖ్యలో ప్లాట్లు కబ్జా చేశారు. మాజీ కౌన్సిలర్ కుమారుడు ఆనంద్, మాజీ ఎంపీటీసీ రమేష్ తో పాటు 9 మందిపై మావల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మున్సిపల్ అధికారులను మచ్చిక చేసుకుని ఇల్లీగల్ గా డోర్ నెంబర్లు తీసుకుని మరీ అమాయకుల భూములు కాజేశారు. ఆ బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తమను బెదిరించి కేసులు పెట్టించి మరీ తన భూములను తమకే అమ్మారంటున్న బాధితులతో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాలో అక్రమార్కులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి బాధితుల ఫ్లాట్లను కబ్జాలు చేయడమే కాకుండా ఏకంగా మున్సిపల్ అధికారులను మచ్చిక చేసుకొని వాళ్ళ ఫ్లాట్లను కాజేసి సెల్ఫ్ అసెస్మెంట్ నంబర్లు తీసుకొని డోర్ నంబర్లు తీసుకొని సైతం కొంతమంది మోసం చేశారు. ఈ మోసానికి సంబంధించి పోలీసులను ఆశ్రయిస్తే నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. కొంతమందిపై కేసులు సైతం నమోదయ్యాయి. అయితే బాధితులంతా పోలీస్ స్టేషన్ల వైపు వస్తున్నారు. కొంతమంది బాధితులు ఉన్నారు. అమ్మ, ఏమైంది? ఎవరు మీ భూమిని కబ్జా? సంతు అనేటైనా మమ్మల్ని ప్లాట్ల కాడికి రానిస్తలేక ఆ సద్దుబాయ్ అనేటైనా మా ప్లాట్ సద్దాం మా ప్లాటే ఆయన మాకే అమ్మిండు. అమ్మి డబ్బులు తీసుకున్నాడు 1,00,000 రూపాయలు. ఇదేం పరిశానలని మళ్ళీ మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఇంకైనా మమ్మల్ని అడిగి రానిస్తలేడు. ఏం ఆధారం ఉండే అప్పుడు? అది డూప్లికేట్ రిజిస్ట్రేషన్ చేసిండైతే ఇక మాకిద్దరు కొడుకులు కదా, ఈ గొడవలు ఎందుకని కష్టం చేసిన కానీ ఈ గొడవలు వద్దని ఇక వాళ్ళకు ఆయన బెదిరిచ్చుడుకు పైసలు ఇచ్చినాం. ఇక బెదిరిచ్చుడుకు 2 ప్లాట్లు సార్. మా కూడా మేము కర్ణాటక నుంచి వచ్చినాము. ఇక వచ్చినాం కట్టుకుంటామని సార్. మన రిజిస్ట్రేషన్ అయితే అంత అయిపోయింది. సో సద్దాం అనేటి ఒక ఆయన ముస్లిం ఆయన వచ్చేసి అమ్మ బెదిరించిండు. మరి మేము సడన్లీ లాలా ఫ్యాషన్ వచ్చారని మా అల్లుడు పిలిచిన ఆయనకు కొట్ట పోయిండు, గల్ల పట్టిండు. అరే ఇదేం లొల్లులు పెడుతున్నారు మీరు, మాది న్యాయం కాదు, ఇదేం న్యాయం చేస్తున్నారు అని ఇక బెదిరించిన. మాకైతేం తెలియదు సార్. మేము కట్టుకుని వచ్చినాం మా ప్లాట్ ఉండి. ఇక మా అల్లునికి ఎట్లా కొట్ట పోయిండ్రు. పెట్టిండ్రు. 2 ప్లాట్లు సార్. 32, 33 ప్లాట్లలో ఇండ్లు కట్టుకున్నారు సార్. ఎవరు కట్టుకున్నారు మాకు తెలియదు సార్. మేము పోయి చూసేకి 32 మీద ఒకటి ప్లాట్ ఇచ్చేసుకున్నది. అది ఒక ప్లాట్ మీద చేసుకుని మున్సిపాలిటీకి వెళ్ళి 2 ప్లాట్లలో ఇల్లు కట్టుకున్నారు సార్. ఇంటి నెంబర్ ఒక నెంబర్ తీసుకున్నారు. ఒకదాన్ని తీసుకుని 2 కట్టేసాం. పోలీసులకు మేము కంప్లీట్ చేసినాం సార్. అంతే. మాకేం సార్ ఇల్లు కట్టేసి ఉన్నది. వాళ్ళతో ఏం చేస్తారో ఏం అర్థం కాదు సార్. 4 ప్లాట్లు 45, 46, 55, 56. అదే 68 సర్వే నెంబర్. అదే అదే ఆనంద్, సద్దాం వీళ్ళందరూ కలిసి కబ్జా చేసాం. నేను లేకుండే సార్. మా కొడుకుండే. మా కొడుకు దూరిపోతే ఆ గడబడంతా అయిపోయినాక మా కొడుకు పోతే మా కొడుకు మీద అట్రాసిటీ కేసు పెట్టింది. అప్పుడు ఇక ప్రస్తుతం అయితే ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధితులు ఒక్కొక్కరుగా పోలీసుల దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. గతంలో తాము చెప్పినప్పటికీ ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం పోలీసులు పట్టించుకోవడం, ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళపైన కేసు నమోదు సైతం చేసి అరెస్టులు సైతం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఆదిలాబాద్లో భూ మాఫియాకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, ఆదిలాబాద్.